అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలతో చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ కార్పొరేటర్ కానీ స్థానిక నాయకులకు కార్యకర్తలు కానీ సమాచారం ఇవ్వలేదని, ఈ కార్యక్రమం ప్రభుత్వ సంక్షేమ పథకం కార్యక్రమం అయినప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రోటోకాల్ను పాటించకుండా కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో గానీ ఉప ముఖ్యమంత్రి ఫోటో గానీ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమం అంతా ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో నిర్వహించడం బాధాకరమని అన్నారు. అక్కడ ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో మాత్రమే కార్యక్రమం నిర్వహించడం చాలా విచారకరమన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలా ఉండకూడదని, ఇది ప్రభుత్వ విధానాలకు మరియు ప్రోటోకాల్కు విరుద్ధమని అన్నారు. కాబట్టి ఈ విషయంలో తక్షణమే వివరణ ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఎల్ యాదగిరి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, ఉదయ్, కృష్ణగౌడ్, నాగేశ్వరరావు, సూర్యకిరణ్, శ్రీశైలం యాదవ్, కేబుల్ శేఖర్, సంతోష్ రెడ్డి, వీనస్ మేరీ, బబిత, స్వామి దేవ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సమస్యలు ఎదురుకాలేదు. మరి ఇక ముందు ఉత్పన్నం కావద్దన్న ఉద్దేశంతో చెప్తూ ఉన్నామనేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కాస్ట్ సర్టిఫికెట్లు కానీ, వారసుల ధృవపత్రాలు కానీ, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కానీ ఇప్పుడు అన్నీ మళ్ళీ ఎగ్జామ్స్ అయిన తర్వాత పిల్లలకు మరి స్కూల్ ఓపెన్ అయితే కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా అక్కడ ఎట్టి విషయంలో కూడా నేను ఆపను, త్వరలో మంజూరు చేస్తానని తెలియజేసిండ్రు. మరి సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. తహసీల్దార్ ఆఫీస్లో వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. మా హనుమంతన్న ఆదేశంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. ఇక్కడ వచ్చి ఎందుకంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫీషియల్ది ఒక్కరిది కూడా రేవంత్ అన్నది ఫోటో లేదు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫీషియల్ది ఒక్కరిగా ఫోటో లేదు. దాని గురించి మేము ఈ క్వశ్చన్ రేజ్ చేస్తాం. సీఎం ఫోటో కూడా లేదు. దాని గురించి మేము ఎంతవరకన్నా అంతవరకు మేము కొట్లాడడానికి రెడీ. ఎందుకంటే ఇది చాలా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న ఫోటో లేయడం ఏంటి, మాకు ఇంటిమేషన్ లేదు. అందు గురించి ఈ కన్సర్న్ ఆఫీసర్కి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా ఉండండి, ఒక నోటీస్ బోర్డు పైన నోటీస్ పెట్టేయండి, వచ్చి చూసుకుంటాం. ఇంటిమేషన్ ఇవ్వాలి మాకు కూడా. ఇది మాకు ఇంటిమేషన్ లేకుండా ఏదైనా చేయడం చాలా తప్పు. దీనికి మేము క్వశ్చన్ రేజ్ చేస్తాం. దేనికంటే అంతా మేము కొట్టడానికి రెడీ. తహసీల్దార్ ఆఫీస్లో వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. మా హనుమంతన్న ఆదేశంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. ఇక్కడ వచ్చి ఎందుకంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫీషియల్ది ఒక్కరిది కూడా రేవంత్ అన్నది ఫోటో లేదు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫీషియల్ది ఒక్కరిగా ఫోటో లేదు. దాని గురించి మేము ఈ క్వశ్చన్ రేజ్ చేస్తాం. సీఎం ఫోటో కూడా లేదు. దాని గురించి మేము ఎంతవరకన్నా అంతవరకు మేము కొట్లాడడానికి రెడీ. ఎందుకంటే ఇది చాలా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న ఫోటో లేయడం ఏంటి, మాకు ఇంటిమేషన్ లేదు. అందు గురించి ఈ కన్సర్న్ ఆఫీసర్కి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా ఉండండి, ఒక నోటీస్ బోర్డు పైన నోటీస్ పెట్టేయండి, వచ్చి చూసుకుంటాం. ఇంటిమేషన్ ఇవ్వాలి మాకు కూడా. ఇది మాకు ఇంటిమేషన్ లేకుండా ఏదైనా చేయడం చాలా తప్పు. దీనికి మేము క్వశ్చన్ రేజ్ చేస్తాం. దేనికంటే అంతా మేము కొట్టడానికి రెడీ. అల్వాల్ లోపల తహసీల్దార్ కార్యాలయం లోపల ఈరోజు ఏ బ్లాక్ ఆధ్వర్యం లోపల మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశానుసారం మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా ఎంఆర్ఓ దగ్గరికి రావడం జరిగింది. విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయం లోపల నిన్న పంపిణీ చేసిన దాని లోపల ఓన్లీ ఫర్ ఎమ్మెల్యే ఉండి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కేవలం ఉండి వాళ్ళ కార్యకర్తలు ఉండే చెక్కుల యొక్క పంపిణీ జరగడం జరిగింది. ఎందుకు ఈరోజు మేము వచ్చినామంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లోపల ప్రపంచవ్యాప్తంగానే తెలంగాణ ఒక మంచి పేరు తెచ్చుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మల్కాజ్గిరి లోపల మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. వీరి ఆధ్వర్యం లోపల ఇక్కడ జరిగేటటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే కూడా కాంగ్రెస్ పార్టీగా కూడా మాకు కూడా చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఒకవేళ పార్టీకి చెప్పమనంటే జితేంద్రనాథ్ మాజీ కార్పొరేటర్ ఉన్నాడు, అతను వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా కాంగ్రెస్ తరఫున కూడా మేము వస్తాం. కళ్యాణ లక్ష్మి ఇచ్చేది ఓన్లీ ఫర్ కాంగ్రెస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో కాదు. ప్రజలకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కుల యొక్క పంపిణీ ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కాబట్టి అందరినీ ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది అవసరం. కాబట్టి రాములు గారు తహసీల్దార్ గారు ఆ విధంగా చేసేది ఉండే వారిని మేము అడిగితే ముక్కుసూటిగా అడిగితే ఆయన ఒకటే చెప్తున్నాడు, జీవో ప్రకారం మేము ఇస్తున్నాం, జీవో లోపల ఖాళీ మీకు ఎమ్మెల్యేకే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు కాబట్టి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆయన ఆధ్వర్యం లోపల ఇచ్చినాం సార్, మాకేం సంబంధం లేదు అని అంటున్నారు. మేము సార్ను మాట్లాడబోతే సార్ వెనుకలు ఉన్నటువంటి గోడకు సీఎం ఫోటో లేదు. తహసీల్దార్ ప్రభుత్వ కార్యాలయం లోపల సీఎం ఫోటో కానీ
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఫోటో కానీ కంపల్సరీగా ఉండాలి. అది లేకపోవడం చాలా. ఇంతకుముందు ప్రభుత్వ కార్యాలయం లోపల మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ ప్రతి ఒక్క పాఠశాల లోపల, ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయం లోపల ఉంటుండే. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ది ప్రతి కార్యాలయం లోపల ఉంటుండే. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటో ఇక్కడ కార్యాలయం లోపల ఉండాల్సిన బాధ్యత ఉన్నది. చెక్కుల పంపిణీ ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం మేము పంపుతున్నాము, ఇస్తున్నాము అని చెప్పి అనుకుంటే కూడా ఇంకా ఒక బ్యానర్ తయారు చేయాలి. బ్యానర్ మీద మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటోకాల్ ప్రకారం ఉండి, బట్టి విక్రమార్క గారిది ఉండి మీరు చెక్కుల పంపిణీ చేయండి. పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేందర్ ఉన్నాడు. ప్రోటోకాల్ ప్రకారం అన్నట్టు కూడా ఈటల రాజేందర్ ఎంపీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి అందరూ వచ్చి చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఎంతకాలం సంక్షేమ పథకాలు ప్రజల లోపలికి తీసుకుపోవాలని చూస్తూ ఉందో వీళ్ళు అధికారులు దాన్ని సరైన విధంగా ఎడ్యుకేట్ చేయక దాన్ని అణచివేస్తున్నారు. ఆ రకంగా ఉండొద్దని మేము కోరుతున్నాం. భవిష్యత్తు లోపల అందరికీ ఇన్ఫర్మేషన్ చేసి అల్వాల్ అనేటువంటిది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం లోపల అభివృద్ధి చెందే విధంగా ఉండాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు సార్. ఇది జరిగింది ఎందుకంటే ప్రోటోకాల్ పాటిస్తలేరు. ఇంకొకటి ఏంటంటే అపోజిషన్ వాళ్ళకు ఆఫీస్ లాగా అయిపోయింది. ఇది తహసీల్దార్ ఆఫీస్, ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి వేరే పార్టీ వాళ్ళు ఎవరు రావద్దు అంటే అది ఇది కాదు. ప్రోటోకాల్ అనేసి ఇంపార్టెంట్. ప్రోటోకాల్ అంటే సీఎం ఫొటోస్ లేదు, మాజీ ఏమంటారు సీఎం ఫోటో లేదు, తర్వాత డిప్యూటీ సీఎం ఫొటోస్ లేవు, మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఫోటో లేదు. ఇది ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ లాగా మాకు అనిపిస్తలేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లాగా ఉంది. సో దట్ మేము సార్ని అడిగినాము. సార్ ఏమన్నారంటే తప్పకుండా సీఎం ఫోటో పెడతారని చెప్పారు. ఇది ఫస్ట్ టైం లాస్ట్ అనుకుంటా సార్కి ఎక్స్క్యూజ్ చేయడము. ఇక నెక్స్ట్ టైం ఇట్లా రిపీటెడ్ అయితే మేము పై అధికారి వరకు వెళ్ళి కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాం.